ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చారిత్రాత్మక చిత్రం హరిహర వీరమల్లు చిత్రంలో మొదటి రోజు మొదటి ఆటకు కురుపం నియోజకవర్గం సమన్వయకర్త కండ్రక మల్లేశ్వరరావు మరియు నియోజకవర్గ నాయకుల ఆహ్వానం మేరకు చిత్రంను వీక్షించడానికి విచ్చేసిన గౌరవ ప్రభుత్వ విప్ మరియు కురుపం శాసనసభ్యులు శ్రీమతి తోయక జగదీశ్వరి గారు, ఏఎంసీ చైర్మన్ కండ్రక కళావతి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు వెంపటాపు భారతి గారి గౌరీశంకర్, కొమరాడ మండల అధ్యక్షులు శ్రీకర గుమ్మలక్ష్మీపురం, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అడ్డాకుల నరేష్ నాగేశ్వరరావు గారు, బీజేపీ నాయకులు నిమ్మక సింహాచలం గారు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు మూవీ చూసిన తర్వాత ఎంతో బాగుందని, ఒక చారిత్రాత్మక సినిమాను డిప్యూటీ సీఎం గారు చేశారని, ఈ చిత్రం దేశంలోనే ఉత్తమ చిత్రంగా ఆడాలని సినిమా యొక్క విశేషాలను మీడియా ముఖ్యంగా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇలాంటి మూవీ తీయడం అందరూ కూడా చాలా సంతోషంగా భావిస్తున్నారు. ఈరోజు సినిమాకి రావడం జరిగింది. ఈరోజు హరిహర వీరమల్లు అనే ఒక చిత్రం హిస్టారికల్ మూవీగా ఈ భారతదేశం నిలిచిపోతుంది. పవన్ కళ్యాణ్ నటన చాలా అద్భుతంగా ఉంది. ప్రేక్షకులు మొప్పిస్తుంది, జన సైనికులు మొప్పిస్తుంది. అంటే కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు ఈ సినిమా తీయడం, అన్ని వర్గాలకు సమతుల్యంగా సినిమా తీయడం ఈరోజు హిస్టారికల్ మూవీకి వెళ్ళడానికి భారతదేశంలో ఒక హిస్టారికల్ మూవీకి నిలుస్తుందని చెప్తున్నాను. ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ చేసిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటి సినిమా, అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాని ప్రేక్షకులకు అంతగానే మెప్పించింది. ఈ రోజు ఈ రాష్ట్రం దేశంలో కూడా ఒక మంచి చిత్రంగా ఈ రోజు నిలబోతుంది. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.